ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి కొల్లాపూర్ రావడం ఇదే తొలిసారి. అక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు పెంట్లవెల్లిలోని జటప్రోలు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ భడావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ పర్యవేక్షించారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి బయలుదేరతారు. ముందుగా గ్రామంలోని మదన గోపాలస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సుమారు 150 కోట్ల రూపాయలతో నిర్మితమయ్యే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. 3 గంటల ప్రాంతంలో జటప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. సీఎం సభాస్థలికి చేరుకుని నూతన రేషన్ కార్డుల పంపిణీ, మహిళా సంఘాలకు రుణాలను అందజేయనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పలుసార్లు జటప్రోలులో పర్యటించి సభ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయిన సందర్భంగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలను సీఎం ప్రజలకు వివరిస్తారని ఆయన చెప్పారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో భాగంగా ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని, ఈ సభ ద్వారా సుమారు 6 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించనున్నట్లు మంత్రి చెప్పారు. సుమారు 1000 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ గైక్వాడ్ తెలిపారు.